ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో కొన్ని కూరగాయలు వచ్చినాయి. వాటిని కోసుకుంటున్నాము. ఇవన్నీ సమ్మర్ కంటే ముందు పెట్టిన వంకాయ మొక్కలు. వీటి కొద్దిగా వర్షాలు పడటం వల్ల కొన్ని కూరగాయలు వస్తున్నాయి, వంకాయలు. అలాగే దోసకాయ కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుంటున్నాను. ఇవన్నీ తెల్లగా ఉన్నాయి కానీ చూడటానికి కలరు అవేమి ముదరలేదు. అంటే వాటి అలా ఉన్నప్పటికీ కొద్దిగా ముదిరినట్టు ఉండలేదు అనమాట, లేతగానే ఉంటుంది. వాటి విత్తనం అంతేనేమో ఒకవేళ. డార్క్ కలర్ లేకుండా ఇవి లైట్ కలర్ లో ఉంటాయి అన్నమాట ఈ వంకాయలు. ఫస్ట్ వచ్చింది బ్లాక్ కలర్ ఉంది కదా, అది ఇంకొక చెట్టు, అది ఇంకొక వెరైటీ అనమాట. చూడండి, ఇది 50 రూపీస్ టబ్బు, బ్లాక్ కలర్ది చిన్నది, దాంట్లో పెట్టామన్నమాట. ఇది ఇది ఒక వెరైటీ అనమాట. ఇప్పుడు 3 రకాల వంకాయలు కోసాము. ఇంకా పక్కన ఉంది కదా, అది కొద్దిగా ముదిరినట్టే ఉంది, దాన్ని అలాగే ఉంచేసాము. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ పెట్టలేదు. వీడియో ఎడిటింగ్ చేసి పెట్టా గానీ వాయిస్ ఇవ్వడానికి మాత్రం ఇంత టైం పట్టింది. ఇది ఒక వెరైటీ, వైట్ కలర్. ఇది తెల్ల వంకాయలు ఉంటాయి కదా, పొడవు వంకాయలు, అవి అనమాట. ఈ తోటకూర మొక్క చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఎందుకో ఈ మధ్యన వీడియోలు ఏమి చేయబుద్ధి కావట్లేదు అసలు. ఏమన్నా ఉన్నా సరే మామూలుగా కోసేసుకుని వెళ్ళిపోతున్నాం కానీ వీడియోలు ఏం తీయడం లేదు. వీడియో తీసి పెట్టాలి అన్న ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ రావడం లేదనమాట ఎందుకో ఈ మధ్య నాకు. అందుకే అలా వదిలేస్తున్నాను. సరే, ఇది ఎప్పటి నుంచో ఉంది కదా ఇది ఈ వీడియో అనేసి పెడుతున్నాను. చూడండి, ఇన్ని వంకాయలు, ఇంకా దోసకాయ కూడా కోసుకున్నాము. ఇవన్నీ విత్తనాల్లో మనం కంపోస్ట్ లో వేసుకుంటాం కదా, మనం కర్రీ చేసుకున్నప్పుడు కంపోస్ట్ లో తొక్కులు, విత్తనాలు, అవి నేను విత్తనాలు తీసేసి వండుతాను. మా ఇంట్లో వాళ్ళకి విత్తనాలు అంటే ఇష్టం ఉండదు. అవి దాంట్లో వేసేయడం వల్ల అవి వాటంతటా మట్టితో పాటు ఎరువు వేస్తాం కదా, కిచెన్ కంపోస్ట్, వాటితో వచ్చిన దోసకాయ మొక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయి కుండీల్లో. ఇంకా అక్కడక్కడ వాటంతట అవి కుండీల్లో వస్తున్నాయి అనమాట. వేరే మొక్కల మధ్యలో ఎరువు వేసినప్పుడు అవి వస్తున్నాయి. ఈ పక్కన ఉంది కదా దోసకాయ మొక్క, ఇది కూడా విత్తనం పడే వచ్చింది అనమాట. అంటే కంపోస్ట్ లో నుండి వచ్చినాయి. ఇలా ఎక్కడంటే అక్కడ దోసపాదులు వచ్చి ఆ పక్కన ఉన్న మొక్కలన్నీ అల్లుకుపోతున్నాయి అనమాట. ఇవి మార్నింగ్ టైం కర్రీ చేసుకోవాలనేసి హడావుడికి వచ్చి కోస్తున్నాం అనమాట.
ఇంకా మా వారు కోస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కోసుకుంటున్నాం. ఎందుకంటే నేను కొయ్యొచ్చు, కానీ ఆయన వీడియో తీయటం పెద్ద ఇష్టపడ్డు. నాకు రాదు, నువ్వే తీసుకొని అంటాడు. అందువల్ల ఆయన కోస్తున్నాడు, నేను వీడియో తీస్తాను. మనకి కొన్ని మొక్కలు పెట్టుకున్నప్పటికీ మన కర్రీకి సరిపడా కూరగాయలు అయితే వస్తాయి. అంటే అస్సలు కొనుక్కోకుండా అయితే ఏమి కాదు, కానీ కొన్ని కూరగాయలు బయట కొనాల్సి వస్తుంది. కొంతవరకు అయినా సరే మనం ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్ లో పండించుకోవచ్చు. పక్కన చూడండి, గోంగూర చాలా పెద్ద పెద్ద మొక్కలు, నాకంటే హైట్ అయిపోయి చాలా పెద్దగా ఉన్నాయి. వాటంతటిని కూడా కట్ చేసేసి గోంగూర పచ్చడి కూడా పెట్టాను, నిలువ పచ్చడి లాగా. ఇక అదంతా వీడియో తీయలేదు. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.